సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ వద్ద బుధవారం వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో మేనేజర్ పవన్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సేవకు ప్రతిరూపం ఆర్యవైశ్యులు అని, ప్రజల దాహార్తి తీర్చడంలో చలివేంద్రాలు ఉపయోగపడతాయని, ప్రజ్ఞాపూర్ బస్ డిపో వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని వాసవి క్లబ్ సభ్యులు ఆర్యవైశ్య సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నాగునూరి సత్యనారాయణ, సిద్ధి భిక్షపతి, అత్తెల్లి లక్ష్మయ్య, భద్రయ్య, ఎర్రం శ్రీనివాస్, సిద్ధి నవీన్ ప్రసాద్, గంగిశెట్టి వెంకటేశం, ఉమేష్, కైలాస ప్రశాంత్, కాశీనాథ్, ఉప్పల కృష్ణమూర్తి, రమేష్, కాశీనాథ్, భాస్కర్, మహేందర్, సిరిపురం సత్యనారాయణ, బుద్ధ శంకరయ్య, గంధి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ డిమాండ్ చేశారు. గతంలో మురళీకృష్ణపై ఎన్నో కేసులు ఉన్నా గుంగులూరు గ్రామ ప్రజలకు, రైతులకు గత కొన్ని సంవత్సరాల నుండి భయపెడుతూ భూములు నాకే అమ్మాలి లేదంటే చంపేస్తానని బెదిరింపులు చేస్తున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. మురళీకృష్ణ వారి అనుచరులపై వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి, పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ చేయలేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మురళీకృష్ణ వారి అనుచరులపై వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి, పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ చేయాలి. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. వాసవి మాతా కీ జై, వాసవి మాతా కీ జై. ఈరోజు ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద మన వాసవి క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ, వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం, మండల ఆర్యవైశ్య సంఘం గజ్వేల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రియ కేంద్రం ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిపో మేనేజర్ గారు పవన్ గారు, మరియు మా కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ధి భిక్షపతి అన్న గారు, మా అత్తెల్లి లక్ష్మీ అన్న గారు, జగ్గయ్య గారి శేఖర్ ప్రెసిడెంట్ గారు, వాళ్ళ పాలకవర్గం, మా ఆర్యవైశ్య సోదరులు అందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ మరియు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా వాసవి క్లబ్ తరఫున, మా ఆర్యవైశ్య సంఘం తరఫున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజ్ఞాపూర్ బస్టాండ్ వద్ద ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం స్టార్ట్ చేసినాం. ఈరోజు ఈ సంవత్సరం చలివేంద్రం స్టార్ట్ చేసినాం. వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సహకారం చేస్తున్నాం. వారికి మా ముఖ్య అతిథిగా వచ్చిన బస్ డిపో మేనేజర్ గారికి వారికి పేరు నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి వైశ్య సోదరులకు, వాసవి క్లబ్ మెంబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇద్దరు అందరికీ గురుస్వామి శ్రీనివాస్ సత్యన్న గారికి, అత్తెల్లి లక్ష్మణ గారికి, కృష్ణమూర్తి అన్న, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే రకంగా అందరూ సహకరించి మా కార్యక్రమం విజయవంతం చేసిన ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమంకి వచ్చిన ఇంతమందికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియదు. జై వాసు. నమస్కారం. ఈరోజు మన ప్రజ్ఞాపూర్ బస్టాండ్లో ఈ ఎండాకాలానికి సంబంధించిన చలివేంద్రాన్ని ఓపెన్ చేసిన అండ్ దీన్ని సహకరించిన వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ క్లబ్ మెంబర్స్కి, అలానే సిద్ధి భిక్షపతి గారికి, ఇతరత్ర పెద్దవాళ్ళందరికీ మా నమస్సుమాంజలు. ఇంత మంచి కార్యక్రమాన్ని పూనుకొని ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరంలో కూడా ముందుకొచ్చి ఇంతమంది ప్రయాణికులకు, ఇంతమంది జనాలందరికీ మంచి సహకారం అందిస్తూ ఎండాకాలంలో దాహాన్ని తీరుస్తున్న ఈ క్లబ్ మెంబర్స్ అందరికీ మా తరఫున నమస్కారాలు. అలానే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చేయాలని కోరుకుంటున్నాను. అలానే ఈ వాసవి మాత కృపా కటాక్షాలు అందరికీ మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.